అభ్యర్థిగా వారు విజయం సాధించడం ఖాయం. రిజర్వేషన్ల విషయంలో జనాలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు బీజేపీ ఏమీ చేయలేదని, దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని అన్నారు. దానిని జీర్ణించుకోలేకే బీజేపీ ఏదేదో మాట్లాడుతోందన్నారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ రాష్ట్రాన్ని నాశనం చేశారంటూ మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో మేము అద్భుత విజయం సాధించడం ఖాయమని, మా పార్టీకి అత్యధిక మెజార్టీ వస్తుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలో వస్తుంది, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి స్పష్టంగా సర్వేలు వెల్లడిస్తున్న ఈ సమయంలో మోదీ గారు వారి మంత్రులు అందరూ కూడా కొద్దిగా నర్వస్ అయిపోయి, యాంగ్షియస్ అయిపోయి, భయపడిపోయి ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పి నాకు అనిపిస్తున్నది. తెలంగాణ ప్రజలకు తెలుసు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, ఇరిగేషన్ సెక్టర్లో లక్షల కోట్లు ఖర్చు పెట్టి అప్పులు తీసుకొచ్చి నాశనం పెట్టించిండు. కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది. పాలమూరు రంగారెడ్డికి 27,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు రాలే. సీతారాం సాగర్ ప్రాజెక్టుకి 7,000 కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరం ఆయకట్టు రాలే. ఇరిగేషన్ సెక్టర్ నాశనం చేసి ఈరోజు అబద్ధాలు మాట్లాడుతున్నాడు. పవర్ సెక్టర్లో ఏదో చేసినట్టుగా, ఇప్పుడేదో సరిగ్గా జరగనట్టుగా తప్పుడు ప్రచారం, అబద్ధాల ప్రచారం చేస్తున్నాడు. భట్టి విక్రమార్క గారి నాయకత్వంలో తెలంగాణలో పవర్ సెక్టర్ చాలా సమర్థవంతంగా నడవబడుతుంది. ఎక్కడా ఒక్క నిమిషం కరెంటు కట్ కావడం లేదు. ఇండ్లకు కానీ, వ్యవసాయానికి కానీ, పరిశ్రమలకు కానీ గతం కంటే మెరుగ్గా పవర్ సప్లై జరుగుతుంది. కేంద్రంలో ఇండియా